హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. ఈరోజు నేను చూపించే వంకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎంత రుచిగా ఉంటుందో వైట్ రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ 1 కేజీ వంకాయలనైతే తీసుకున్నానండి. ఇలా బారు వంకాయలు ఫ్రెష్‌గా ఉన్నవైతే తీసుకున్నాను. అవే కూరకి టేస్ట్ అయితే ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ వాటర్‌నైతే పోసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు వేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎదురున్న ముచ్చుకలనైతే తీసేసుకొని ఇలా బారుగా అయితే కట్ చేసుకోవాలి. ఒక పీస్‌ని 4 పీసులుగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువగా లావుగా కట్ చేసుకున్న ముక్క అనేది మగ్గదండి, గట్టిగానే ఉంటుంది. మొత్తం అయితే ఇలా కట్ చేసుకుని వాటర్‌లో అయితే వేసుకోవాలి. ఒక కడాయి అయితే పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అయితే కరెక్ట్‌గా ఈ కర్రీకి అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది వేడైన తర్వాత పచ్చిపప్పు, అలాగే ఆవాలు, మినపప్పు, కొంచెం అంత జీలకర్ర, అలాగే ఒలిచి పెట్టుకున్న పల్లీలు, 3, 4 ముక్కలు ఎండుమిర్చిని వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది పోపు అనేది ఎక్కువ మాడిపోతే కూర అనేది చేదొస్తుంది. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్‌గా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని చక్కగా ఇలా చిట్లేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా మొత్తం మసాలా మొత్తం ముక్కకు పట్టేంత విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు, పసుపుని అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ముక్క అనేది కంటెక్కకుండా. అలాగే ముందుగా అయితే ఉప్పు, పసుపుని అయితే వేసుకుని కలుపుకోవాలండి. లిడ్ పెట్టుకుని చక్కగా ఇలా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా చూసారా చక్కగా పైకి తేలింది కదా. దీనిలోకి 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుని చక్కగా ఇది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. దీనిలోకి కొంచెం అంత గరం మసాలాని అయితే వేసుకున్నాము. ఇది వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా అయితే వస్తుందండి. చక్కగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అంతేనండి, ఆంధ్ర స్టైల్ ఈ వంకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.